హలో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. బేసిక్గా తెల్లవారు 9:10కి వీడియో చేస్తాను. అంటే యాక్చువల్గా నైట్ వచ్చింది ప్రోమో. ఇక అప్పుడు చూడలేదు నేను. యాక్చువల్గా అర్ధరాత్రి చూశాను. నేను ఎప్పుడో 1 గంట దగ్గరలో చూశాను. సరే ఓ పని చేద్దాం, లేచాక వీడియో చేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో బిగ్ బాస్ ప్రేమికులారా, బిగ్ బాస్ శ్రామికులారా, బిగ్ బాస్ కార్మికులారా, అంటే బిగ్ బాస్ కార్మికులారా అని ఎందుకంటానంటే ఈ 105 రోజులు అండ్ దాంతో పాటుకి ఈ అగ్ని పరీక్ష ఒక డబల్ మళ్ళీ ఎక్స్ట్రా పని మనకి. ఇదేంది 22 రోజులు ఉన్నట్టుంది కదా మనకి. ఆగస్ట్ 15 నుంచి కదా మనకి స్ట్రీమింగ్. సో 15 నుంచి సెప్టెంబర్ 5 దాకా మనకి స్ట్రీమింగే కదా. సో ఎక్కువే ఉంటుంది ఈరోజు ఈ మధ్య. సో 15 నుంచి 22 వరకు అంటే 8 డేస్, తర్వాత ఇంకో 7 15, తర్వాత ఇంకొక 7 22 డేస్. సో 105 + 22 127 డేస్. అండ్ అది కాకుండా మళ్ళీ ఇంకొక రోజు బజ్ ఇంటర్వ్యూలు వస్తాయి లాస్ట్లో ఒక రోజు. సో 128 డేస్ బిగ్ బాస్ కోసం మనం అందరం పనిచేస్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం మనం అందరం కూడా. సో మరి అందుకని మనం అందరం బిగ్ బాస్ కార్మికులం కూడా. సో మనం బయట ఉండి పనిచేస్తుంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి బిగ్ బాస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అగ్ని పరీక్ష కోసం చాలామంది రగులుతున్న మొగలి పొద అన్నట్టు ఎదురు చూస్తున్నారనమాట. సో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. బట్ చాలా అంటే వాళ్ళు కొన్ని అనుకున్నారు, అది అనుకున్నట్టు జరగలే. సెట్ వర్క్స్ కొంచెం డిలే అయ్యాయి. సో షూటింగ్ అనేది కొంచెం మారిపోయింది. అలాగా ఆగస్టు ముందే జూలై ఎండింగ్లో జరగాల్సిన ఒక షూటింగ్ షెడ్యూల్ ఆగస్ట్ 5కి పోస్ట్పోన్ అయిందనమాట. సో ఇప్పుడు ఆగస్ట్ 5 నుంచి యాక్చువల్గా అగ్ని పరీక్ష షూటింగ్ అయితే జరుగుతుంది. ఆగస్ట్ 5 నుంచి జరిగిన తర్వాత మనకు ఆగస్టు 15 నాటికి టెలికాస్ట్ అయితే అవుతుంది అనమాట అగ్ని పరీక్ష అయితే. సో ఓకే, అగ్ని పరీక్ష బాగానే ఉంటుంది, 22 డేస్ అయితే ఉంటుంది. సో ఈసారి కొంచెం ఎక్కువ మంది కంటెస్టెంట్లు రాబోతున్నారు. నార్మల్గా లాస్ట్ టైం ఒక 45 మెంబర్స్ని తీసుకొని దాంట్లోంచి 15 మందిని తీసుకున్నారు. ఆ 45 మందిని కూడా ఎలాంటి లిస్ట్ చేశారంటే అప్పట్లో చాలామంది అప్పట్లో ఎలా ఉండేదంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ పల్లవి ప్రశాంత్ అన్న నేను మళ్ళీ వచ్చిన ఆ బ్యాచ్. అంటే చాలామంది నేను సో అండ్ సో సిద్దిపేట మోడలు, నేను సో అండ్ సో దట్టు, సో అండ్ సో దిస్ అని చెప్పి నన్ను లోపల పంపేయండి, నన్ను బిగ్ బాస్కి పంపేయండి అయ్యేదని చెప్పి చేశారు. చాలామంది అప్పట్లో వీడియోలు చేసేవారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి, సో మీరు దానికోసం మీరు ఏదైనా చెయ్యాలి, మీరు దానికి వర్త్ అవ్వాలి, అప్పుడు మిమ్మల్ని తీసుకుంటారు. అంతేగాని క్యాజువల్గా మీరు వచ్చి తీసేసుకోండి అంటే తీసేసుకోరు బిగ్ బాస్కి అని చెప్పి ఆడ ఉందన్నమాట. సో ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, ఆ డైలాగ్ వేసిన ఆయన ఉంటాడు కదా. ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అది అన్నపూర్ణ స్టూడియో 7 ఎకర్స్ బయట కూర్చొని, 7 ఎకర్స్ అంటే కిందది, 15 ఎకర్స్ అంటే పైనది, 7 ఎకర్స్ ఎదురుగా కూర్చొని నన్ను నాగార్జున గారు బిగ్ బాస్కి పంపించాలని చెప్పి పాంప్లెట్లు కట్టుకొని, అదే బ్యానర్లు కట్టుకొని అక్కడ కూర్చొని, తర్వాత ఏదో వీడియో కూడా చేశాడు, నన్ను బిగ్ బాస్కి అయినా పంపండి, లేదా నా సెవెన్ మా ఇంటికైనా పంపండి. ఏందో అంటే ఇంక ఇట్లా ఉంది సిచ్యువేషన్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో వాళ్ళని తీసుకొచ్చారు అప్పుడు. సో మీకు ఏంటంటే వెళ్ళిపోవాలంటే కాదు, మీకు ఏదో టాలెంట్ ఉండాలి, మీరు దాన్ని అందరి ముందు చూపించగలగాలి. ఎవరు డైరెక్ట్గా పంపరు, ఎవరు అవకాశాలు ఇవ్వరని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ కూడా చూపించి పంపించారు. వాళ్ళని మోస్ట్లీ అందుకే సెలెక్ట్ చేసిన ఫీలింగ్ కూడా కలిగింది నాకైతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ 60 మందిని దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ ఒక 9 to 10 మెంబర్స్ని పీపుల్ అయితే తీసుకురాబోతున్నారు దీంట్లోంచి. కామనర్స్ని అగ్ని పరీక్ష నుంచి తీసుకురాబోతున్నారు అనమాట. నార్మల్గా మనకి గ్రాండ్ లాంచ్ రోజు 6గురు వెళ్తారు లోపలికి, అది మనకు తెలిసిందే. తర్వాత గ్రాండ్ లాంచ్ రోజు కాకుండా మెయిన్ గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుంది కదా, సో రెండో లాంచ్. సో దాంట్లో కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు కదా. అలాగా వాళ్ళతో పాటుగా జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రాండ్ లాంచ్ రోజు 8 మెంబర్స్ సెలబ్రిటీస్, 6 మెంబర్స్ కామనర్స్ వచ్చారు. అండ్ మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 రోజు 5గురు సెలబ్రిటీస్, ఒకరో కామనర్స్ అట్లా వస్తారు. లాస్ట్ సీజన్ జరిగిన ప్యాటర్న్ అదే. డిపెండ్స్, అది బేసిక్గా రీఎంట్రీలు లేదంటే ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తారు ఏదో ఆ టైంకి, ఇఫ్ ఇన్ కేస్ బాగా నీడ్ అండ్ నెససరీ అనుకున్నట్టయితే. సో ఇది ప్లానింగ్ కదా. బట్ ఇప్పుడు ఏంటంటే 8 మెంబర్స్ సెలబ్రిటీస్, 6గురు కామనర్స్, ఇది గ్రాండ్ లాంచ్ 14 మందే ఉంటారు, అందులో నో డౌట్. కానీ గ్రాండ్ లాంచ్ 2.0కి ఏంటంటే 5గురు సెలబ్రిటీసు, 3 కామనర్సు ఉంటారు.
సో లాస్ట్ 12వ వారం అండ్ 14వ వారం 2 డబల్ ఎలిమినేషన్స్ చేస్తారు. లేదు అంటే 14వ వారం సింగిల్ ఎలిమినేషనే చేసుకొని 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. ఇప్పుడు శ్రీ సత్యాని బేసిక్గా సీజన్ 6 టైంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు కదా, సేమ్ అట్లా అనమాట. సో అలాగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. సో అలాగైనా సరే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసారి అయితే 22 మందిని దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే కామనర్స్ నుంచి మనకి 9 మంది వస్తారు, సెలబ్రిటీస్ 13 మంది వస్తారు. సో టోటల్గా 22 మంది. సో అలా అనమాట. సో 13 వరస్ట్ నెంబర్ అసలు, ఏమోలేండి. 13 నెంబర్ని ఎంతమంది నమ్మరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏందో ఈ గ్యాప్లో ఈ సబ్స్క్రైబ్ నోటు లైక్ నోటు చెప్పడం మర్చిపోతున్నా. సో అంటే జనరల్గా నాకు ఎప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఏదో చెప్పడం అలవాటు అయిపోద్ది సబ్స్క్రైబ్ నోటు. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోతే మళ్ళీ అది గుర్తురాదు నాకు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీలైతే లైక్ చేసి కూడా వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి, కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ చేసి. సో ఇలాగా ఒక 22 మందిని అయితే తీసుకొస్తారు. సో 13 నెంబర్ చాలా వరస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే, నేను నమ్మేది. ఎందుకంటే వెస్ట్రన్ పీపుల్ చాలామంది దీన్ని నమ్ముతారు. అసలు చాలా బిల్డింగుల్లో 13వ ఫ్లోర్ ఉండదు. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా చాలా చోట్ల 13వ ఫ్లోర్ అనేది ఉండదు, 12 ఉంటుంది, లేదు 14 ఉంటుంది. లిఫ్ట్లో ఆ నెంబర్లు ఉంటాయి, 13 పెట్టరు. సో అక్కడ 14A 14B అది ఇదే వస్తుంటాయి తప్పిస్తే 13 అనేది కనబడదు మనకి. సో ఒకవేళ సెలబ్రిటీస్ కానీ 13 మంది వస్తే అది ఏమో నాకెందుకో శుభసూచకం అనిపించట్లేదు. సో 9 మంది వస్తున్నారు కాబట్టి మళ్ళీ కామనర్ విన్ అవుతారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈసారి ఎంటర్టైనర్ విన్ అవ్వాలని కొంతమంది, లేదంటే గర్ల్స్ విన్ అవ్వాలని కొంతమంది, ఇలాగా చాలామందికి చాలా ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం బాగా ఆడతారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా తనూజ విన్ అవుతుంది అనుకున్నారు అందరూ లాస్ట్ సీజన్. ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవుతుంది అనుకున్నారు. బట్ తనూజకి ఏంటంటే ఒక్కటే మిస్టేక్ అబ్బా, సింపుల్గా చెప్పేస్తున్నా. తనూజ ఫ్యామిలీ వీక్ వరకు కూడా తనే టాప్లో ఉంది. ఫ్యామిలీ వీక్ టైంలో అందరూ వచ్చి తనూజ నువ్వు తోపు, తనూజ దమ్ముంటే ఆపు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పేసరికి తనూజకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి. సో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అలా అయిపోయాయో అక్కడ ఎఫెక్ట్ అయిపోయింది బాగా తనూజకి. అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం చేయలేని పరిస్థితి. అంటే అక్కడ నుంచి మారిపోయింది తనూజ సిచ్యువేషన్. సో అప్పటి వరకు బేసిక్గా ఇంకా ఆల్మోస్ట్ విన్నర్ అనుకున్న టైం నుంచి గ్రాఫ్ వేరే వాళ్ళకి మారిపోయింది, కళ్యాణ్కి వెళ్ళిపోయింది. తర్వాత రెండోది కళ్యాణ్ ఓటింగ్ గ్రాఫ్ కూడా అప్పటికి సమానంగానే ఉండేది అనుకున్నాం యాక్చువల్లీ. బట్ అదేలేండి, బట్ బేసిక్గా మనం చూస్తున్నది ఇది. బట్ మళ్ళీ నిన్న కాదు, ఒక 3 days బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, గుర్తుందా? అంటే లైక్ కళ్యాణ్కి టోటల్ ఓట్ షేర్ ఎంత వచ్చింది ఫినాలే వీక్లో అని చెప్పి ఒకటి వచ్చింది. స్టార్మా వాళ్ళు రిలీజ్ చేశారు, హాట్స్టార్ వాళ్ళు రిలీజ్ చేశారు. 65% ఓట్ షేర్ వచ్చింది ఫినాలే వీక్కి. అంటే ఫ్యామిలీ వీక్ నాటికి కూడా తనూజ ఓటింగ్ ఏమంత లేదే. కాకపోతే ఒకటి, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి ఆడియన్స్ బేస్ ఉంది, మంచి కనెక్టివిటీ ఉంది ఆ టైం నాటికి. సో అదనమాట పరిస్థితి. అంటే అప్పటికి కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బట్ మనకి తెలిసింది ఏంటి, తనూజకి ఓట్ బ్యాంక్ గట్టిగా ఉంది ఆ టైంకి అని చెప్పి. బట్ రియాలిటీ ఏంటి, కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి విన్నర్. ఎందుకు అప్పటికే డిసైడెడ్. ఎందుకు, ఆల్రెడీ రూరల్లో ఓట్ బ్యాంక్ చాలా గట్టిగా ఉంది కళ్యాణ్కి. బట్ ఆ రూరల్ ఓట్ బ్యాంక్ అనేది మన దాకా రాలేదు, మనకు అర్థం కాలేదు, అంతే సింపుల్. అది నాకు అనిపించిన విషయం అనమాట. అని ఇప్పుడు అనిపిస్తోంది ఆలోచిస్తుంటే, సింపుల్ అంతే కదా. ఇప్పుడు తనూజకి కనుక ఒక ఫ్యామిలీ వీక్ వరకు నిజంగా అంత నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టయితే ఇప్పుడు ఫినాలే వీక్లో 65% పడదే. అదొకటి ఉంది ఆలోచించాల్సిన విషయం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఇప్పుడు అదంతా అయిపోయింది కూడా. సో ఇప్పుడు కామనర్స్ అయితే ఇంకా మళ్ళీ వస్తున్నారు, ఇంకా చాలామంది వస్తారు, దగ్గర 60 మంది వస్తారు. ఈసారి ఏంటంటే వచ్చే కామనర్స్ కొంచెం బెటర్గానే సెలెక్ట్ చేసినట్టుగానే అనిపిస్తోంది. లైక్ కొంచెం డిజర్వింగ్ పీపుల్ని. అండ్ వీళ్ళలో ఒకరిద్దరిని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్షకి 9 మందిని తీసుకుంటారు కదా అగ్ని పరీక్ష నుంచి మొత్తంగా. సో వీళ్ళల్లో ఒక ఇద్దరు ఆల్మోస్ట్ డైరెక్ట్ కన్ఫర్మ్. ఓకే, సో అదేమీ నార్మల్ కాదు. అంటే లైక్ టెస్ట్లో అంటే మిగతా అందరితో పాటు పోటీలు పడి, మిగతా అందరితో పాటు పోరాటాలు చేసి, ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు లోపలికి వెళ్తారు అనేది లేదు. ఓకే, సో బేసిక్గా ఇద్దరైతే ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఎంట్రీ అనమాట. కాకపోతే ఏమంటే వాళ్ళని డైరెక్ట్గా బిగ్ బాస్కి తీసుకోలేక, అండ్ రెమ్యునరేషన్లు ఇష్యూలు అవి కూడా ఉంటాయి కాబట్టి
వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ బేసిస్ మీద లైక్ తీసుకోకుండా అగ్ని పరీక్ష త్రూ తీసుకొని తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకొని అలాగ తీసేసుకుంటున్నారు డైరెక్ట్గా. ఒక ఇద్దరు వ్యక్తులను అయితే డైరెక్ట్గా తీసేసుకుంటున్నారు. అది పరిస్థితి. సో వాళ్ళని తీసేసుకోవడం కోసం ఒక మార్గంలాగా అగ్ని పరీక్షను అయితే ఎంచుకుంటున్నారు. సో ఒక ఇద్దరైతే డైరెక్ట్ కన్ఫర్మ్. మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్గా పోరాటాలు చేసి యుద్ధాలు చేసి అట్లా అనమాట. ఇంకా జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఆరాటం అనుకుంటూ ఎక్కువ అనుకుంటూ పోరాటం చేసుకోవాలాడ. బట్ యా ఒక 7గురికి అయితే అవకాశం ఉంటుంది. ఎంతమందో అప్లై చేశారు, 20,000 మంది అప్లై చేశారు. ఆ 20,000 మంది అప్లై చేస్తే దాంట్లో ఎంతమంది వచ్చారు? ఒక 60 మంది వస్తారు. ఆ 60 మందిలోంచి ఒక 15 ఒక 20 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 20 మందికి టెస్టులు పెట్టి లాస్ట్కి 9 మందిని లోపల పంపిస్తారు. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. సో అది ఓవరాల్గా అయితే మటుకు అగ్ని పరీక్ష అయితే హిట్ అయింది. అండ్ అందుకే కళ్యాణ్ని డెమోన్ని వీళ్ళిద్దరిని కూడా కొంచెం వాడి కొంచెం ఆ వీడియోలన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే మరి టాప్ 5 దాకా వెళ్ళారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కామనర్స్గా. సో వీళ్ళిద్దరూ బాగా ఆడారు. సో వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళారు. సో అలా అందరూ ముందుకు వెళ్తారని కోరుకుందాం. సో ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఎటు ఎలా ముందుకెళ్తే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు అంతెందుకు, నేను ఏదో చూసా ఇందాక కళ్యాణ్ అగ్ని పరీక్ష దాని కింద అదే వీడియో అనౌన్స్మెంట్ వీడియో కింద ఏంది అది షర్ట్ ఏంది అట్లా వేసాడు, ఆర్మీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. సో ఇప్పుడేమో షర్ట్ ఏమో బటన్లు అవి పెట్టకుండా ఒక 2 బటన్లు ఆల్మోస్ట్ తీసేసి మైక్ ఏదో పెట్టి ఏదో చేసి ఎందుకంత ఓవర్ యాటిట్యూడ్, ఎందుకంటే ఓవర్ యాక్షన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో యూజువల్గా ఇట్లాంటి ఒక హేట్ మైండ్ సెట్ అనేది ఉంది చాలామందికి. సో నేను అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు నెక్స్ట్ లెవెల్ అనౌన్స్మెంట్. సో దాన్ని బేసిక్గా కొంచెం స్టైలిష్గా చూపించాలనుకున్నారు. స్టైలిష్గా అంటే బటన్లు తీసేయడమేనా అంటే ఆ మాటకు వస్తే కొంతమంది ఏకంగా చొక్కాలే ఇప్పేసిన వాళ్ళు ఉన్నారుగా సీజన్ 7 సీజన్ టైంలో. అది మరి యావర్ కావచ్చు, గౌతమ్ కావచ్చు, మేరీ బాడీ మేరీ మర్జీ అనుకొని మరి అంతే కదా, అదొకటి ఉంది. తర్వాత ఎవరు కూడా అంతే కదా, ఊరికే షర్ట్ లేకుండా తిరిగేటోడు. సో ఇంకా దాంతో పోలిస్తే ఈ 2 బటన్లు ఏమోలా. సో జనరల్గా ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉండాలి అనౌన్స్మెంట్, అది కూడా కదా కొంచెం పెద్ద అనౌన్స్మెంట్. ఎందుకంటే ఇప్పుడు తను పడ్డ కష్టం ఏదైతే ఉందో, పడ్డ కష్టం కాస్త ఇక్కడ పడ్డలోంచి అక్కడ కష్టంలోంచి కలిసిపోయి కడ్డ పష్టం అని వచ్చింది తెలుసా. ఇట్లా అప్పుడప్పుడు ఎందుకు ఇలా అవుతుంటుందో నాకు అర్థం కాదు. కానీ నా ఒక్కడికి ఇలాగ అవుతుందా, మీకు కూడా ఇలాగ అవుతుందా అనేది ఒకసారి మీరు చెప్పండి. అంటే అదే చెప్తున్నా, ఈ పడ్డ కష్టం దాంట్లోంచి 2 పదాలు, ఇందులోంచి మొదటి అక్షరం అందులోంచి మొదటి అక్షరం వచ్చేసి అది ఇది అటు వెళ్ళిపోయి అది ఇటు వెళ్ళిపోయి ఇలా నా ఒక్కడికే జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏందో అప్పుడు చాలాసార్లు ఇలాగ అవుతుంటుంది నాకు. ఏమో సరే ఓకే. అయితే అతను పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ గుర్తింపు అయితే దొరికింది కదా. సో దట్ విల్ బి ద బెస్ట్ పార్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి సో పెద్ద అనౌన్స్మెంట్ ఈ సీజన్ బిగ్ బాస్కి మొదలు పెట్టేది కళ్యాణ్ పడాలా అంటే ఇంకేం కావాలి అంటే మరి అగ్ని పరీక్షని అనౌన్స్ చేసింది తన ప్రోమోతోనే కదా, డేట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ లైక్ ఏ బిగ్గర్ దాన్ వాట్ హీ అచీవ్డ్ ఇన్ లాస్ట్ సీజన్ అనమాట. అంటే ఈ సీజన్ని మొదలు పెట్టడం తినతోనే మొదలవుతుంది కదా, ఆ సీజన్ ముగించడం, కానీ ఈ సీజన్ మొదలు పెట్టడం తినతో మొదలవుతుంది. సో అందుకని కొంచెం స్టైలిష్గా ఉండాలని చెప్పి అట్లా ఏదో వచ్చాడు. దానికి ఎందుకు అదంతా హడావిడి. సో అదంతా కూడా ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే మటుకు అగ్ని పరీక్ష అయితే మొదలవుతోంది షురూ. సో ఇక మొదలెడదామా? అందరం మొదలే. సో బేసిక్గా ఇంకా రివ్యూస్ అయితే కంటిన్యూ అవుతాయి. చాలామందికి ఒక డౌట్ ఉంది, ఈ సీజన్ అయినా నేను కంటిన్యూస్గా చేస్తానా లేదా అని. ఒక మనిషికి చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు, చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు తన కళ్ళ ముందు ఇంకా వేరే కష్టాలు ఏవి కనిపించవు. వేరే కష్టాలన్నీ కూడా చాలా చిన్నగా అంతాయి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అది చెప్పగలుగుతాను నేను. అంటే ఇంతకుముందు నాకు బిగ్ బాస్కి ఏంటంటే చాలా కష్టంగా ఉండేది నేను చేయడం, బికాజ్ నాకు వేరే ఛానల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వేరే రివ్యూవర్స్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఆదిరెడ్డి గారు అయినా, లేదంటే సీను అయినా, లేదంటే గీతు అయినా, వీళ్ళంతా కూడా బిగ్ బాస్ టైంలో ఏం చెయ్యరు.
నార్మల్ టైంలో కూడా ఏం చేయరు. ఆదిరెడ్డి గారు బ్లాగులు చేస్తుంటారు, సీను ఏవో ఇన్ఫర్మేషనల్ వీడియోలు చేస్తాడు నాలా ట్రెండింగ్ టాపిక్స్. గీతు అది కూడా చేయదు. గీతు చిల్లు ఉంటుంది, ఇన్స్టాలో చేస్తుంటుంది మహా అయితే. సో నేను అనేది ఏంటంటే మిగతా రివ్యూవర్స్ ఎవరికి కూడా బిగ్ బాస్ టైంలో వేరే టాస్క్ ఏమి ఉండదు వాళ్ళకి. సో నాకేంటంటే నాకు అలా కాదు కదా, బిగ్ బాస్ టైంలో కూడా నాకు బోల్డ్ పనులు ఉంటాయి, రాడ్ పనులు ఉంటాయి నాకు బిగ్ బాస్ టైంలో. సో ఇవన్నీ కూడా నేను ఆలోచించుకొని ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్న క్రమంలో నాకు చాలా ఇబ్బంది అయ్యేది నాకు. అంటే జనరల్గా వీళ్ళంతా కూడా రోజుకి మహా అయితే ఒక 10-12 అవర్స్ కేటాయిస్తే సరిపోద్ది మిగతా రివ్యూవర్స్. నాకేంటంటే అప్రాక్సిమేట్లీ 15-16 అవర్స్ కేటాయించాలి నేను బిగ్ బాస్ టైంలో కంటెంట్కి. బికాస్ మహిదర్ వైబ్స్కి చేయాలి, ట్రెండింగ్కి చేయాలి, దీనికి చేయాలి, డీప్ తెలుగుకి చేయాలి, ఇంకా ఏమన్నా ఒక చిన్న టాపిక్స్ లాంటివి ఉంటే వేరే ఛానల్స్కి చేయాలి, రియాక్షన్ వస్తే ఏదైనా ట్రైలర్ లాంటివి వస్తే రియాక్షన్ వీడియోలు చేయాలి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చేస్తూ లైవ్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ మళ్ళీ అది ఇది రికార్డ్ అవ్వగానే అది చూస్తూ అది ఇంకోటి రికార్డు పెట్టేసి ఇంకో డివైస్లో రికార్డ్ పెట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒక దాంట్లో రికార్డ్ అయింది, అది మనం చూస్తున్నాం, అది చూస్తున్న క్రమంలో మళ్ళీ రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ అది మిస్ అవుతాం కదా. సో అది మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ కూర్చోవాలి, అలా అనమాట. చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. బట్ అంత కాంప్లికేటెడ్ దాన్ని కూడా బ్యాలెన్స్డ్గా చెయ్యాలి మరి ఇంక బిగ్ బాస్ టైంలో. సో అందుకని నేను ఇంకేందంటే ఒక 8:30 నుంచి 12:30 వరకు పెట్టుకుంటున్నాను నేను పని. మళ్ళీ 1కో పడుకుంటాను, మళ్ళీ 6:30కో 7కో 7కి లేచిపోతా. సో మళ్ళీ 8:30 కల్లా తినేసి మళ్ళీ వర్క్లోకి రావాలి, అవన్నీ ఉంటాయన్నమాట. సో లైక్ బిగ్ బాస్ 4 నెలలు నాకు ఇంకా నరకమే ఉంటుంది. కానీ ఐ హ్యావ్ టు డూ. నాకు ఇంకొక మార్గం లేదు ప్రస్తుతానికి. అట్లా అంటే ఎందుకు ఇదంతా చెప్పానంటే చాలామందికి ఒక నమ్మకం ఉంది నా మీద, మొదలు పెడతాను ఆపేస్తానని. ఈసారి ఆపే పరిస్థితిలో నేను లేను, అంతే. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నా, అంతకుమించి ఇంకేం లేదు. సో అంతే మరి. సో మాట్లాడుకుందాం, రివ్యూస్లో మాట్లాడుకుందాం. సో ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. సో వీలైతే అగ్ని పరీక్ష కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం, ఇన్ డెప్త్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అంటే లైక్ కొంచెం బెటర్గా, కొంచెం పాజిటివ్గా, కొంచెం కనెక్టింగ్గా, కొంచెం ఆలోచించే విధంగా అలా అనమాట. అలా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మధ్య అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.